హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి డ్యూక్స్ కౌంటీ అండి. డ్యూక్స్ కౌంటీ మనకి ఇది వచ్చేసి వెలిమల దగ్గర వస్తుంది. కొల్లూరు ఎగ్జిట్కి మనకి వెలిమలకి వెరీ నియర్ బై ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి మంజీరా పైప్ లైన్ రోడ్ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డుకి ఈ డ్యూక్స్ కౌంటీ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. దీన్ని గ్రీన్ సిటీ ప్రాజెక్ట్ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మీరు చూస్తున్నది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. వెంచర్లో ఇది మెయిన్ అప్రోచ్ రోడ్ ఇది. సో ఇది వచ్చేసి ఫేజ్ 1 అండి. సో మనకి ఇది దాటిన తర్వాత మనకి సీసీ రోడ్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ వచ్చేసి మనకి ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 అనేది డెవలప్మెంట్ చేశారు వీళ్ళు. సో మనం ఇప్పుడు ఏంటంటే ఫేజ్ 1 ఎంట్రన్స్ అంటే మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డుకి ఫస్ట్ వీళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి సైట్ వచ్చేసి ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. సో ఫేజ్ 2 ఫేజ్ 3 అనేది మనకి తర్వాత వస్తాయి. సో మనకి ఈ లొకేషన్లో కంపెనీ ప్లాట్స్ కొన్ని సేల్కి వచ్చాయి అండ్ దాంతోపాటు మనకి రీసేల్ ప్లాట్లు కూడా ఇందులో సేల్కి రావడం జరిగిందండి. జస్ట్ నేను 1 మంత్ బ్యాక్ కూడా దీన్ని అప్లోడ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చాయండి. ఫేజ్ 2 ఫేజ్ 3లో మీకు మొత్తం కంప్లీట్ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోవడం వల్ల నేను మళ్ళీ మీకు ఒకసారి వెంచర్ కంప్లీట్గా ఎలా ఉంది అనేది నేను మీకు చూపించడం కోసం, దట్టు దీంట్లో మనకి ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయని చెప్పడం కోసం నేను మళ్ళీ ఈ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. సో మీరు తప్పుగా అయితే అనుకోకండి. సో ఇక్కడ నుంచి మీకు ఏదైతే డివైడర్ ఇక్కడ నుంచి సీసీ రోడ్ కనపడుతుందో ఇక్కడ నుంచి మనకి ఫేజ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఫేజ్ 2 ఉంటుంది, రైట్ సైడ్ ఫేజ్ 3 అనేది ఉంటుందండి. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో మనకి ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. కంప్లీట్ సీసీ రోడ్స్తో ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 5 పార్కులు అయితే ఇచ్చారు. సో దాంతోపాటు మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, సీసీ రోడ్స్ చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారండి వీళ్ళు. సో చూస్తున్నారు కదా, నేను ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 రెండు చూపిస్తున్నానండి. ఫేజ్ 1 మీకు ఎంట్రన్స్లో ఉంది, అది ఆల్రెడీ పాత లేఅవుట్. ఫేజ్ 2 ఫేజ్ 3 అనేది మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అయిపోవడం వల్ల నేను మీకు మళ్ళీ రీషూట్ చేసి నేను మీకు చూపించడం జరుగుతుందండి. సో ఇందుట్లో మనకి కంపెనీ ప్లాట్స్ అయితే కొన్ని సేల్కి వచ్చాయండి. దాంతోపాటు మనకి రీసేల్ ప్లాట్లు కూడా కొన్ని సేల్కి వచ్చాయి. రీసేల్ ప్లాట్లు అయితే మనకి 222 స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకి ఫేజ్ 1లో అయితే 165 స్క్వేర్ యార్డ్స్, మనకి ఫేజ్ 1లోనే 267 స్క్వేర్ యార్డ్స్, మనకి 236 స్క్వేర్ యార్డ్స్. సో ఇట్లా కొన్ని మల్టిపుల్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి ప్లాట్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి సైట్ ఆఫీసు. సో ఈ వెంచర్లో కంప్లీట్గా 60 ఫీట్ రోడ్స్ 3 లొకేషన్స్లో వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేశారండి, డెవలప్మెంట్ చేశారు. సో మనకి వెంచర్ ఎంట్రన్స్లో ఫేజ్ 1లో మెయిన్ అప్రోచ్ రోడ్డు అదొక 60 ఫీట్ రోడ్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్కి ఇంకొక 60 ఫీట్ రోడ్ ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ డెడ్ ఎండ్లో మనకి లాస్ట్లో కూడా మళ్ళీ ఇంకొక 60 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగిందండి. సో ఆల్రెడీ ఇందులో కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఆ కన్స్ట్రక్షన్స్ కూడా చూడొచ్చు. ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ మీకు ఏదైతే రైట్ సైడ్ మీకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కనపడుతుందో ఆ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ దగ్గర మనకి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా కనపడుతుంది, అది మనకి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అని. ఇది వచ్చేసి పార్క్ ఏరియా, పార్క్కి బ్యాక్ సైడ్ వస్తుంది. సో నేను మీకు ఇటు నుంచి కూడా నేను మీకు చూపిస్తున్నానండి. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి కొల్లూరు ఎగ్జిట్, మనకి ఏదైతే కొల్లూరు ఎగ్జిట్ ఉందో ఎగ్జిట్ నెంబర్ 2 చాలా దగ్గర ఉంటుందండి. ఇక్కడ నుంచి హార్డ్లీ మనకు ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి కొల్లూరు ఎగ్జిట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో దాంతోపాటు మనకి మంజీరా పైప్ లైన్ రోడ్, ఇదైతే ఈ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది. ఈ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా ఆల్మోస్ట్ ఫండ్స్ అయితే శాంక్షన్ అయిపోయినాయి. సో నాకు తెలిసి ఇంకొక 4-5 మంత్స్లో ఈ రోడ్ అయితే 100 ఫీట్ రోడ్ అవ్వబోతుందండి. 100 ఫీట్ అంటే ఫస్ట్ మనకి వీళ్ళు వచ్చేసి 40 కానీ 60 ఫీట్ రోడ్ కానీ వేయడం జరుగుతుంది. తర్వాత మన ట్రాఫిక్ని బట్టి మనకి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, హౌస్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో నేను మీకు ప్లాట్ సైజెస్ అయితే చెప్పానండి. ఫేజ్ 1లో ఉన్నాయి, ఫేజ్ 2లో ఉన్నాయి, ఫేజ్ 3లో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే కొన్ని కంపెనీ ప్లాట్స్ అయితే కొన్ని క్రాస్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. మిగతా 1-2 మంచి ప్లాట్స్ ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. సో మనకి ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చి 60 ఫీట్ రోడ్డు, మనకి వెంచర్కి కింద 60 ఫీటు ముందు 60 ఫీట్ రోడ్డు కావాలి, సెంటర్లో ఉన్నామండి ఇప్పుడు. సో నేను మీకు సెంటర్ 60 ఫీట్ రోడ్ చూపిస్తున్నాను. సో ఇవి మనకి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదండి. డ్యూక్స్ కౌంటీ గ్రీన్ సిటీ, దీని పక్కనే మేఫేర్ విల్లాస్ ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఆల్మోస్ట్ మనకి 600 విల్లాస్ ఉన్నాయండి. 600 ఫ్యామిలీస్ రాబోతున్నాయి కమింగ్ ఫ్యూచర్లో. సో ఎగ్జిస్టింగ్ వర్క్స్ కూడా నడుస్తున్నాయండి. మీకు ఏదైతే ఎదురుగా మనకి కాంపౌండ్ వాల్ ఉందో ఆ కాంపౌండ్ వాల్కి ఆనుకొని ప్రజెంట్ వర్క్ అయితే నడుస్తుందండి. అది మీరు సైట్ విజిట్ చేసినప్పుడు మీరు అది చూడొచ్చు.
సో మనకి ఇందుట్లో ప్రైస్ రేంజ్ అయితే మనకి మినిమం మనకి 42 నుంచి 45 మధ్యలో అయితే నడుస్తున్నాయండి. ప్రైస్ రేంజ్ అయితే 42,000 నుంచి 45 రేంజ్లో నడుస్తున్నాయి. సో డిఫరెంట్ ప్లాట్స్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. కంపెనీ ప్లాట్స్ అయితే కొంచెం బెటర్ ప్రైస్లో వస్తున్నాయండి. సో మీకు కనెక్టివిటీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు పక్క బ్యాక్ సైడ్ లహరి రిసార్ట్స్ వెరీ నియర్ బై ఉంటుంది, ఇటు కొల్లూరు ఎగ్జిట్ నియర్ బై ఉంటుంది, మనకి మోకిళ్ళ నియర్ బై ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి. సో రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి. ఇంకా ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.